నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ అని అనుకున్నాడు. ఇందులో 4 ప్రాముఖ్యమైన విభాగాలు కనబడుతున్నాయి. 1, తండ్రి గుర్తొచ్చాడు. 2, తండ్రితో ఉన్న జనం గుర్తొచ్చారు. 3, ఆ జనం పొందుతున్న ఆశీర్వాదం గుర్తొచ్చింది. 4, తానేమై ఉన్నాడన్న సంగతి గుర్తొచ్చింది. ఈ రాత్రి మీరు ఇలా ఆలోచిస్తే చాలు. దేవుడు, దైవ జనాంగం, వారు పొందుతున్న ఆశీర్వాదాలు, నువ్వెందుకు ఇలా ఉన్నావు? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నీకు తండ్రి లేడా? నీకు ఇల్లు లేదా? నీకు దైవత్వం లేదా? నిన్ను తయారు చేసి పెంచి పోషించి ఈ స్థితికి తెచ్చినోడు లేడా? మరి ఎందుకున్నావు ఇలాగ? ఎందుకు ఈ దౌర్బల్య స్థితిలో ఉన్నావు నువ్వు? ఆయన నమ్మిన జనాంగం ఎంతమంది ఆశీర్వాదాలు పొందుతున్నారు, మనం ఎందుకు ఈ బలహీన స్థితిలో ఉన్నాం? అలా మనం ఆలోచించుకోవడమే నిజమైన ప్రత్యక్షత. హల్లెలూయా.